గోల్డ్ కొనకండి, ఫ్యూల్ తక్కువ చేయండి, వీలైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ స్టార్ట్ చేయండి, ఇవన్నీ నేను చెప్తలే, మన నరేంద్ర మోదీ గారు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారనమాట. సో రీసెంట్గా ఒక మీటింగ్లో స్ట్రిక్ట్గా అయితే మన ఇండియన్స్కి అయితే వార్నింగ్ లాగా ఇచ్చాడనమాట. సో ఇప్పటి నుంచి కొన్ని రోజుల వరకు గోల్డ్ కానీ లేకపోతే ఫారెన్ ట్రిప్స్ కానీ అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అని ఉంటాయి కదా, సో అన్నీ అవాయిడ్ చేయండి ఫారెన్స్కి అయితే అన్నాడు. సో ఎందుకంటే ఫర్ సపోజ్ మనం గోల్డ్ కొంటామో, సో మనం షాప్ ఓనర్కి అంటే మన కరెన్సీ ఇండియన్ రూపీస్లోకి ఇస్తాం. సో షాప్ ఓనర్ మన ఫారెన్కి అయితే డాలర్లా కన్వర్ట్ చేసి ఇస్తాడు అనమాట. సో అక్కడ ఏమవుతుంది అంటే ఫారెన్ డాలర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది డిమాండ్ అనమాట. సో మన ఇండియన్ కరెన్సీది రూపీస్ డిమాండ్ పడిపోతుంది. సో దీనివల్ల మన ఇండియాకి ఏం ఎఫెక్ట్ అంటావు, సో ఫ్యూచర్లో గ్లోబల్ క్రైసిస్ వల్ల లేకపోతే వార్ రీసెంట్ వస్తాయి కదా, సో ఆ టైంలో మన ఇండియా డిమాండ్ ఎకనామిక్ అనేది పడిపోతుంది. సో చాలా ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో మళ్ళీ మన ఇండియా కవరప్ కావాలంటే చాలా టైం పడుతుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేస్తే అదైతే స్ట్రిక్ట్గా అయితే అవుతుందని మన నరేంద్ర మోదీ అయితే ఒక ఆలోచనతో అయితే చెప్పాడు. సో మీరేమనుకుంటారు, దీన్ని స్టార్ట్ చేస్తారో అది కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి స్పోర్ట్ కొరకు మన పేజ్ని తప్పకుండా లైక్ అండ్ ఫాలో అవ్వండి.